నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. పేరెంట్స్ కోసం అలానే స్టాఫ్ కోసం ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను. సేమ్ వీడియో మళ్ళీ ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇంపార్టెంట్ మెసేజ్. జనవరి ఫస్ట్ వీక్‌లో సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో, స్టూడెంట్స్ బాగా రాశారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ విత్ వండర్‌ఫుల్ రిజల్ట్. ఒకవేళ రిజల్ట్ పాజిటివ్‌గా రాకపోతే క్వెషన్ ఏంటంటే వాట్ నెక్స్ట్? ఈ కోర్స్ కంటిన్యూ అవ్వాలా? లేదా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే గనక మళ్ళీ ఇంకొక సారి రాయదగినటువంటి ఎలిజిబిలిటీ లేదా వర్త్ ఉన్నటువంటి కోర్స్ ఇది. దాకా వచ్చారు. సపోజ్ ఫైనల్ స్టూడెంట్స్ అనుకో ఆల్రెడీ ఫౌండేషన్ ఇంటర్ క్రాస్ అయ్యి వచ్చారు. అదే ఇంటర్ స్టూడెంట్స్ అనుకో ఫౌండేషన్ క్రాస్ అయ్యి వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేశారు. నార్మల్ డిగ్రీ కోర్సెస్ లైక్ బీకామ్ లేదా బీఎస్సీ లేదా ఎంబీఏ ఇలాంటివి చేస్తే జాబ్ వస్తుందనే గ్యారంటీ కూడా లేనటువంటి రోజుల్లో మీరు ఎంత దూరం వచ్చి ఇలాంటి ఒక మంచి కోర్స్, ప్రొఫెషనల్ కోర్స్‌ని దూరం చేసుకోవద్దు. లేదా ఈ కోర్స్ నుంచి డ్రాప్ అయ్యి వెళ్ళిపోవద్దని నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ మాస్టర్ మైండ్స్‌కి ఉపయోగపడేటువంటి సజెషన్ ఇస్తున్నానని మాత్రం ఆఫీసర్‌గా, మీ ఇంటి మనిషిగా, మీ అన్నయ్యగా, మీ స్టూడెంట్స్‌కి సజెషన్ అనుకోండి. నన్ను మీ అన్నయ్య అనుకోండి, లేదా మీ ఫాదర్ అనుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్‌గా ఇస్తున్నటువంటి సజెషన్. సో, డోంట్ థింక్ దట్ ఇట్ విల్ బి బెనిఫిషియరీ అడ్వైస్ టు ద మాస్టర్ మైండ్స్ టీమ్. మాకు ఉపయోగపడేది కాదు, మీకు ఉపయోగపడేది చెప్తాను. సో, ఇట్స్ వర్త్ అటెంప్టింగ్ అగైన్. మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాయటం, ఇంకొకసారి అటెంప్ట్ చేయడం తప్పేమీ లేదు. మీరు మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవుతారా? ఇంకెక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం. నా ఉద్దేశ్యం అయితే ఇంత దూరం వచ్చి మాత్రం ప్రయాణం ఆపొద్దు. లైఫ్ చాలా చాలా టఫ్‌గా ఉంటది. చేతిలో మంచి సర్టిఫికేట్ గాని, స్కిల్స్ కానీ లేకపోతే. చేతిలో సర్టిఫికేట్ అయినా ఉండాలి. లైక్ సీఏ, సీఎంఏ లేదా స్కిల్స్ అన్నా ఉండాలి. లేకపోతే లైఫ్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంటది. ఆ కష్టాలు మీరు పడలేరు. మీ మంచి కోరి చెప్తున్నా. స్టూడెంట్స్, మీ మంచి కోరి చెప్తున్నా. ఇక నెక్స్ట్ వన్. ఒకవేళ మీరు మాస్టర్ బేస్‌లో కనుక కంటిన్యూ అవ్వదలుచుకుంటే, సో సీఏ ఇంటర్ స్టూడెంట్స్‌కి 30% రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ ఈసారి వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాం. వినూత్నంగా అంటే డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాం. సో, డిఫరెంట్‌గా ఏం ప్లాన్ చేస్తున్నాం చెప్పే ముందు, సీఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్‌కి సెపరేట్ వీడియో ఉంది. ఇలాంటిదే ఒక సెపరేట్ వీడియో ఉంది. అండ్ సీఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ జాయిన్ అయితే, నార్మల్‌గా మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటో కూడా ఒక్కసారి రిపీట్ చేస్తా. ఆ తర్వాత ఈసారి డిఫరెంట్‌గా మేమేం ప్లాన్ చేస్తున్నాం అనేది కూడా చెప్తా. నార్మల్‌గా మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే, మీకు జాయిన్ అవ్వగానే షెడ్యూల్ ఇస్తాం. మైక్రో షెడ్యూల్ అంటారు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అట్లా ప్రతిరోజు ఏ రోజు ఏం చదవాలి అనేది చాప్టర్ వైస్ ఇచ్చేస్తాం. తర్వాత వీక్లీ 2 టైమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. వారానికి 2 సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. వెడ్నెస్‌డే, సాటర్‌డే. 2 సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అయిపోగానే ఒక హాఫ్ అన్ అవర్ లోపల మీకు ప్రింటెడ్ సొల్యూషన్స్, సజెస్టెడ్ ఆన్సర్స్ ఇచ్చేస్తాం. సో దట్ ఏం తప్పు చేశారు మీకు మీరే ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. 2 వీక్స్ లోపల వాల్యుయేషన్ కంప్లీట్ చేసి మీకు ఆన్సర్ షీట్స్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ కూడా ఇస్తాం. ఈ యొక్క సర్వీసెస్ మనకు ఆఫ్‌లైన్‌లో ఉంది, ఆన్‌లైన్‌లో కూడా ఉంది. సో, దీన్నే మనం స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ అంటాం. ఇది ట్రెడిషనల్‌గా అంటే ఎప్పటినుంచో మనం ఇస్తున్న సర్వీసెస్. ఈసారి అదనంగా మనం యాడ్ చేయబోతున్నటువంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏంటి? గమనించండి. ఎట్ నో అడిషనల్ ఫీస్. మళ్ళీ చెప్తున్నాను. ఎట్ నో అడిషనల్ ఫీస్. డిసెంబర్ 29, 2023 సీఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ ఈరోజు కొంతమంది అడ్వాన్స్ కూడా కట్టారు. ఈరోజు డిసెంబర్ 28, 2023 అడ్వాన్స్ కూడా కట్టారు. రేపొచ్చి రిపోర్ట్ చేయబోతున్నారు. సో, ఇనీషియల్లీ ఓన్లీ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు షెడ్యూల్, రివిజన్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మొత్తం కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తాం. సరే. ఈసారి ఈ రాబోయే బ్యాచ్‌లో, అప్‌కమింగ్ బ్యాచ్‌లో ప్రత్యేకతలేంటి? అడిషనల్‌గా మేము యాడ్ చేసినటువంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏంటి? బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అవకాశం ఉంటే వీడియోని లైక్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయిద్ది. వీడియో షేర్ చేయండి. అలానే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ డౌట్స్‌కి కూడా నేను ఆన్సర్ చేస్తాను, అడ్రెస్ చేస్తాను. అడిషనల్‌గా ఇవ్వబోతున్న సర్వీసెస్ ఏంటి? ఫ్రీగా ఇవ్వబోతున్న వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏంటి? ఈ ఒక్క బ్యాచ్‌కి మాత్రమే.
ఈ ఒక్క బ్యాచ్‌కి మాత్రమే. మే 2024 అటెంప్ట్‌కి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి మాత్రం. మీకు తెలుసు ట్రాన్సిషన్ నడుస్తుంది. అంటే ఓల్డ్ సిలబస్ నుంచి న్యూ సిలబస్ మారుతున్నారు. సో, ఇలా ఎవరైతే ఓల్డ్ సిలబస్ నుంచి న్యూ సిలబస్ చేంజ్ అవుతున్నారో వాళ్ళందరికీ గ్రూప్ 1లో గాని, గ్రూప్ 2లో గాని, గ్రూప్ 1లో గాని, గ్రూప్ 2లో గాని సారీ. గ్రూప్ 1లో గాని, గ్రూప్ 2లో గాని ఏవైతే కొత్తగా ఎక్స్‌ట్రాగా న్యూ సిలబస్‌లో చాప్టర్స్ యాడ్ చేశారో వాటి యొక్క వీడియో రికార్డింగ్స్ హెచ్‌డి క్వాలిటీలో రికార్డ్ చేసిన వీడియో రికార్డింగ్. క్లాస్ రూమ్‌లో రికార్డ్ చేసినటువంటి వీడియో రికార్డింగ్స్. స్టూడియోలో రికార్డ్ చేసింది కాదు. క్లాస్ రూమ్‌లో రికార్డ్ చేసిన వీడియో రికార్డింగ్స్ అంటే డౌట్స్ క్లారిఫికేషన్ కూడా దాంట్లో కవర్ అయ్యి ఉంటది. ఆ వీడియోస్‌ని మీ క్లాస్‌లో ప్లే చేయబోతున్నాము. సో, ప్రతి సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ. ఏవైతే కొత్తగా అడిషనల్ చాప్టర్స్ యాడ్ చేశారో ఆ వీడియోస్ మీ క్లాస్‌లో ప్లే చేయబోతున్నాం. గుంటూరు క్యాంపస్ అంటే సెంట్రల్ ఆఫీస్, అలానే బ్రాంచెస్‌లో కూడా ఇది చేయబోతున్నాం. ఆఫ్‌లైన్ బ్యాచెస్‌లో. బ్రాంచెస్‌లో వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రిలో మనకి ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి. సో, గ్రూప్ 1కి ఈ న్యూలీ యాడెడ్ చాప్టర్స్ మేము ప్లే చేస్తాం. గ్రూప్ 2కి కూడా న్యూలీ యాడెడ్ చాప్టర్స్ ప్లే చేస్తాం. నా కమింగ్ టు గుంటూరు క్యాంపస్ ఇంకొకటి అడిషనల్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకొక అడిషనల్ వాల్యూ యాడెడ్ సర్వీస్ యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. 90% ప్రాబబిలిటీ ఉంది. దిస్ మే హ్యాపెన్. ఇది జరిగే ఛాన్స్ 90% ఉంది. ఏంటది? ఫ్యాకల్టీతో ఫ్యాకల్టీతో జూమ్ యాప్ ద్వారా, జూమ్ ద్వారా డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఒక 2 అవర్స్ రొటేషన్ బేసిస్ మీద ఇస్తాం. సపోజ్ గ్రూప్ 1 రొటేషన్ బేసిస్ మీద అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ ఫ్యాకల్టీ, అలానే ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాకల్టీ. సో, సబ్జెక్ట్ వైస్ ఫ్యాకల్టీ, డౌట్స్ క్లారిఫికేషన్ నేను చెప్తున్నా సపోర్టింగ్ ఫ్యాకల్టీ కాదు డైరెక్ట్‌గా ఫ్యాకల్టీనే. డౌట్స్ క్లారిఫికేషన్ ఫ్యాకల్టీలోనే చేయిస్తాం. బట్ ఫిజికల్‌గా ఫ్యాకల్టీ మీ క్యాంపస్‌కి రారు. జూమ్ ద్వారా డౌట్స్ క్లారిఫికేషన్ చేయిస్తాం. సో, క్యాంపస్‌లో ఉన్న స్టూడెంట్స్‌కి సిస్టమ్స్ మేమే అరేంజ్ చేస్తాం. డెస్క్‌టాప్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ, కెమెరాస్ అవి కూడా మేమే అరేంజ్ చేస్తాం. మీరు మీ క్లాస్ రూమ్‌లో ఉండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. కన్సర్న్డ్ ఫ్యాకల్టీ మీకు సెంట్రలైజ్డ్‌గా ఒక లొకేషన్‌లో కూర్చొని మీకు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. దీనికి ఏర్పాట్లు చేస్తున్నాం. దిస్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్ 90% ప్రాబబిలిటీ ఉంది. అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అడిషనల్ సర్వీసెస్ అడిషనల్ కాస్ట్ ఏమి మీరు చార్జ్ చేయట్లా. అడిషనల్‌గా ఇస్తున్న వాల్యూ యాడెడ్ సర్వీస్ అట్ నో అడిషనల్ ఫీస్. సో, ఫర్ మోర్ డీటెయిల్స్ 9881 250 25 అండ్ 26 తెలుసు కదా! గుంటూరులో స్టడీ అవర్స్ బ్యాచెస్ అంటే సీఆర్ఎస్ కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్‌లోనే ఉంటది. అండ్ మర్చిపోవద్దు. ఇది స్టడీ అవర్స్ బ్యాచెస్‌కి ఈసారి ఇస్తున్నటువంటి వాల్యూ యాడెడ్ సర్వీసెస్.